కట్టా రామచంద్రారెడ్డి యొక్క భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రముఖులు కావచ్చు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. చివరిసారిగా వాళ్ళ సానుభూతిని తెలపడం కోసం అంతిమయాత్రలో పాల్గొనడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో ఏమంటా ఉంటారు? సో ఇక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ బూటక ఎన్కౌంటర్ అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మావోయిస్టులు లేనటువంటి రాజ్యాన్ని తయారు చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తా ఉంది. సో వీళ్ళందరూ కూడా కనపడతా ఉన్నారు. చాలా మంది ప్రముఖులు ఉన్నారు. సో ఇక్కడ నుంచి సిద్ధారెడ్డి గారి నుంచి ఒకసారి స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఒక పక్కనేమో కేంద్రం ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది, ఆల్రెడీ డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ డెడ్ లైన్ ఎట్లా చూస్తారు? ఇటువంటి ఎన్కౌంటర్ల పట్ల మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఉద్యమాన్ని ఇట్లాంటి ఎన్కౌంటర్ల ద్వారా, చిత్రహింసల ద్వారా అంచడం చాలా కష్టం. అంచలేరు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ఉద్యమం అంతం కావాలంటే కుదరదు. ఆపరేషన్ కగార్ అంటే ఆపరేషన్ చివరి యుద్ధం, అంతిమ యుద్ధం. అంతిమ యుద్ధం ఉండదు. ప్రజల యొక్క సమస్యల పరిష్కారం జరిగిన రోజే అంతిమ యుద్ధం ఉంటుంది. అప్పటిదాకా ఇట్లాంటి బూటకే ఎన్కౌంటర్లు మాత్రమే ఉంటాయి. ఇట్లా ఎవరైతే యుద్ధం చేస్తారో, ఎవరైతే పోరాడతారో, ఎవరైతే సాయుధంగా తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకొని చిత్రహింసలు పెట్టి వాళ్ళను అనేక రకాలుగా వాళ్ళకు సంబంధించిన విషయాలు అడిగి లాగి అనేక ఇబ్బందుల మధ్యన వాళ్ళని చంపడం జరిగింది. ఆయన కూడా దాదాపు 11 రోజులు భయంకరంగా చిత్రహింసలు పెట్టినట్టుగా ఆయన భౌతిక కాయం చూస్తే మనకు అర్థమవుతుంది. భౌతిక కాయంలో ఒక కన్ను లేదు, ఒక గాయం, తర్వాత ముఖమంతా చీరుకుపోయి ఎన్ని రకాల హింసలు పెడితే ఆయన చంపిందనడానికి ఆయన భౌతిక కాయమే ఉదాహరణ. అట్లాంటి దశలో మరి ఆయన భౌతిక కాయం మీద పోస్ట్ మార్టం జరగాలి, రీపోస్ట్ మార్టం జరగాలి అని ఆయన కుటుంబ సభ్యులకు అనుమానం ఉండి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అటు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్ని కోర్టులు ఉన్నా కోర్టులలో రాజ్యాంగాలు ఉన్నాయి కావచ్చు, కోర్టులలో న్యాయమూర్తులు ఉన్నారు కావచ్చు, కానీ కోర్టులలో న్యాయం లేదు, న్యాయం జరగలేదు. కనుక ఆ జరగనటువంటి దశలో చిట్ట చివరికి మళ్ళీ శవం పోలీసుల చేతిలోకి పోయి తీసుకపోతే ఈరోజు తీసుకుపోండి, లేకపోతే మేము అనాథ శవంగా కాల్చేస్తామని అంటే ఇవాళ ఆ శవం ఇక్కడికి వచ్చింది. దాదాపు 30-35 సంవత్సరాల తర్వాత ఈ ఊరు నుంచి ఒక ఉపాధ్యాయుడిగా ఉండి, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చదువుకొని విద్యావంతుడిగా అన్ని రకాల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఉద్యమంలోకి పోయి తిరిగి ఈ ఊరికి భౌతిక కాయంగా ఇవాళ వచ్చారు. అంటే ఆయన జీవితం అంతా, ఆయన అనుభవం అంతా, ఆయన ఆచరణ అంతా, ఆయన పోరాటం అంతా ఆదివాసుల కోసం, విప్లవోద్యమ నిర్మాణం కోసం జరిగింది. అట్లాంటి వ్యక్తిని ఇట్లా చిత్రహింసలు చేసి అధర్మంగా, అన్యాయంగా చిత్రహింసలు చేసి చంపడం అనేటువంటిది తప్పు, దారుణం. అట్లా ఉద్యమాన్ని అణచేటటువంటి పద్ధతి జరగదు, సాగదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి వాళ్ళు కోరుతున్నట్టుగా వాళ్ళ సమస్యలు ఏమిటో తెలుసుకొని ఒక శాంతి చర్చ జరిపితే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళ మరొకసారి ఒక ఉద్యమ మిత్రుడిగా, ఉద్యమ సానుభూతిపరుడిగా నేను కూడా కోరుతున్నాను. రామచంద్రారెడ్డి నాకు అత్యంత దగ్గరివాడు. ఆయన వివాహం రోజుల నుంచి, ఆయన ఉద్యోగ దశ నుంచి, అనేక లీగల్గా ఉన్నటువంటి అన్ని దశల్లో కూడా ఆయన మాకు ఆత్మీయుడు. కనుక వాళ్ళ ఆయన భౌతిక కాయానికి నిజంగా నివాళి ప్రకటించాలని ఇక్కడికి రావడం జరిగింది. ఒక ఆత్మీయుడి శవం చూసినప్పుడు లోపల దారుణమైనటువంటి ఆవేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖంతో ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత ప్రజల ఉత్సాహం అంతా ఇది ఇక్కడితో పోదు అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని రామచంద్రారెడ్డిని చంపవచ్చు కానీ రామచంద్రారెడ్డి ఆశయాన్ని చంపలేరు. రామచంద్రారెడ్డి ప్రారంభించిన ఉద్యమాన్ని కూడా చంపలేరు. కాబట్టి రామచంద్రారెడ్డి ఉద్యమ రూపంలో, ప్రజల నినాదం రూపంలో, ప్రజల పాటల రూపంలో తప్పకుండా ఉంటారు. అమర్ హై రామచంద్రారెడ్డి బతుకుంటాడు. అంటే ఇటీవల లొంగిపోతున్నటువంటి మావోయిస్టులు, సో గన్నును వదిలేసి రాజ్యాంగం చేతిలో పట్టుకున్నటువంటి ఆ వ్యక్తుల పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? సో ఇంకా మావోయిస్టులు సైతం కూడా ఇంకా అడుగులో ఉండాల్సినటువంటి అవసరం ఇప్పటికీ సైతం ఉందని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి వారికి ఏం సమాధానం? 2 అంశాలు ఉన్నాయి దీనిలో. ఒకటి, బయట ప్రజల్లో ఒక డిమాండ్ వచ్చింది, ఇదే శాంతి చర్చలు జరపాలని బయట ఉద్యమం, ప్రజా ఉద్యమం నిర్మిస్తున్న దశలో ఒక డిమాండ్ ప్రజల నుంచి లేదా కొంతమంది విద్యావంతుల నుంచి వచ్చింది. మీరు బయటకు వచ్చి రాజ్యాంగబద్ధంగా కొట్లాడండి అనేటువంటి సూచన ఇదే ప్రజల నుంచి అక్కడికి వెళ్ళింది. కాబట్టి ఒకరో ఇద్దరో కొంతమంది దాని పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఉండవచ్చు. వాళ్ళు ప్రజోద్యమాన్ని నిర్మించరా అనేది భవిష్యత్తు చెప్తారు. కాబట్టి భవిష్యత్తు చూడకుండా వాళ్ళ మీద వ్యాఖ్యానం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళు నమ్మిన వాళ్ళు, వీళ్ళు అదే విప్లవోద్యమంతో, అదే ఆయుధంతో, సాయుధ పోరాటం ద్వారా మాత్రమే ఈ సమాజం బాగుపడుతుందని నమ్మిన వాళ్ళు అక్కడనే ఉన్నారు. అక్కడ ఇంకా కొట్లాడతామని అంటున్నారు. అక్కడ తప్పకుండా మేము భవిష్యత్తులో కూడా ఈ విప్లవోద్యమాన్ని మరింత విజృంభింపజేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా ప్రకటిస్తారు. అందుకని వాళ్ళ
ఆశయం ప్రకారం వాళ్ళు విప్లవోద్యమ నిర్మాణంలో ఉంటారు. వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం ఒక 6 నెలలో ఏడాదో చూస్తే తప్ప తెలియదు. వాళ్ళు లొంగిపోయినటువంటి తీరులో మాత్రం ఒక అంశం, వాళ్ళు వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆయుధాలు తీసుకొని వెళ్ళలేదు కనుక బయటకు వస్తే వచ్చే హక్కు వాళ్ళకు ఉండొచ్చు, వచ్చే అవకాశం వాళ్ళకు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆయుధాలు పట్టుకొని వచ్చే అవకాశం లేదు. వాళ్ళకి ఆయుధం పార్టీ ఇచ్చింది, ఆయుధం ప్రజా ఉద్యమం ఇచ్చింది కనుక ఆయుధాలు అక్కడనే అప్పచెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తే వీళ్ళకి ఇవాళ ఆయుధాలతో అవసరం లేదు. ఇవాళ రాజ్యాంగబద్ధ ఉద్యమం చేస్తామని వచ్చిన వాళ్ళు రాజ్యాంగబద్ధ ఉద్యమంకు తుపాకీ అవసరం లేదు, కానీ తుపాకీ కొట్లాడుతామన్న వాళ్ళకి ఇచ్చి వీళ్ళు ఇక్కడికి రావాల్సి ఉండే. మరి అట్లా రాలేదు కనుక వీళ్ళు ఏం చేస్తారు అనేది 1 సంవత్సర కాలం పాటు చూస్తే తప్ప మనకు అర్థం కాదు. కాబట్టి వీళ్ళ విషయంలో నా స్పందన ఏంటంటే వేచి చూడాలి, వెంటనే వాళ్ళ మీద నిర్ణయం చేసి వాళ్ళు తప్పు చేసిండ్రని అనడం కూడా నా దృష్టిలో, నా వ్యక్తిగత దృష్టిలో కరెక్ట్ కాదని నేను. దేవిప్రసాద్ గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వరుసగా ఎన్కౌంటర్ల పైన మీ స్పందన ఏంటిది? చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో మావోయిస్టులకు, మిగతా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులకి మీరు ఏ విధమైనటువంటి ఒక మెసేజ్ని పాస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఎన్కౌంటర్ పట్ల? అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి మేము మెసేజ్లు ఇచ్చే స్థాయి మాది కాదు, కానీ ఈ పోరాటం కొనసాగాలి, పేద ప్రజల పక్షం నిలబడేటువంటి ఒక పార్టీ ఉండాలని వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. అట్లాగే రెండవ వైపు కూడా ఇవాళ ఎన్కౌంటర్ల పేరు మీద దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం మీరు పలానా తేదీలోగా మీరు సరెండర్ కండి లేకుంటే చంపేస్తామని చెప్తా ఉన్నారు. అంటే రాజకీయ అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకవైపు ఏమో రాజకీయ పార్టీలని రాజకీయాల్లో లేకుండా చేయడానికి రకరకాల ఎత్తులు జిత్తులతో ఆ పార్టీలన్నింటినీ కూడా ఒక రకమైన ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, వ్యవస్థలన్నింటినీ వాడి, సిబిఐలు, ఈడీలు రకరకాలుగా. రెండవ వైపు వాటికి లొంగనటువంటి అతీతంగా ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారులందరినీ కూడా తుపాకీ పెట్టి మీరు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ మీరు భావ సంఘర్షణ చేయండి, వాళ్ళు అడుగుతున్నటువంటి సిద్ధాంతం, మీ సిద్ధాంతం, చర్చలు జరుపుదాం. చివరికి ప్రజలు ఎటువైపు నిలుస్తారో చూద్దాం. మీరు అన్ని ప్రజా సంఘాల మీద నిషేధం ఎత్తేయండి మొదలు. ఇవాళ చర్చల కనీసం ఆ చర్చ జరగాలనేటువంటి కోరుకోవాలి కదా. మీరు చర్చలకు అవకాశం ఇవ్వరు, మాటకు అవకాశం ఇవ్వరు, పాటకు అవకాశం ఇవ్వరు, సమావేశానికి అవకాశం ఇవ్వరు. మొత్తం నిర్బంధం పెట్టేసి వాళ్ళ మీద మీరు ఒక అంకుశంలాగా ప్రయత్నించడం అనేటువంటిది ఇది ఏ ప్రజాస్వామ్యంగా కోరుకునేటువంటి వాళ్ళం ఎవరం కూడా కోరుకో. ఇవాళ శాంతి చర్చలు జరగాలి, వారితో చర్చలు జరిపి వాళ్ళందరినీ మీరు కన్విన్స్ చేయండి. మేము మోడీని, అమిత్ షాని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి నాయకులు చర్చలు పిలిచి కన్విన్స్ చేయండి. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చర్చలు జరిగినాయి. రామకృష్ణ గారు చాలామంది వచ్చినప్పుడు చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇవాళ మొత్తం ఆదివాసీలందరినీ కూడా మీరు ఊచకొత వస్తూ ఉన్నారు. ఆదివాసీలకు సంబంధించినటువంటి వనరులన్నీ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేవలం ఆదాని, అంబానీలకు, రిలయన్స్ కంపెనీలకి, ఆ బహుళ జాతి కంపెనీలకు అన్నిటి కూడా ఖనిజాలు అప్పచెప్పడానికే ఈ హత్యలు అనేటువంటి విషయాన్ని ఇలా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు దాన్ని మొదలు ఒప్పుకోకుండా ఇలా మేము అందరినీ చంపేస్తామంటే ఇది కాదు. ఎందుకంటే ఇలా మావోయిస్టు ఉద్యమం కానీ ప్రజా ఉద్యమం కానీ ఏమి చేయలేదు 50 ఏళ్ళు కానీ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. 50 ఏళ్లుగా ఆ చైతన్యం వల్లనే ఇవాళ గ్రామాలలో ఆత్మగౌరవంగా బతికేటువంటి పరిస్థితి వచ్చింది. వాటి వల్లనే ఇవాళ ఎవ్వరు ఒకరి మీద ఆధిపత్యం చెలాయించకుండా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. అనేక ప్రజా ఉద్యమాలను ప్రజా కోణాల్లో చూసేటువంటి ఒక సంస్కృతి పెరిగింది. కాబట్టి విప్లవోద్యమం అనేటువంటిది తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా కానీ అనేక విలువలు ఇచ్చింది. ఆ విలువల కోసం పోరాడేటువంటి శక్తినిచ్చింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో వెంటనే చర్చలు జరపాలి. ఎందుకంటే రామచంద్రారెడ్డి గారు ఒక ఉపాధ్యాయుడు, ఆయనకేం భద్రత లేని జీవితం కాదు. భద్రత ఉన్నటువంటి జీవితం నుండి అభద్రతగా ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం ఎందుకు పయనించిండు ఇలా అందరూ కూడా ప్రజలు ఆలోచించాలి. ఇలా ఆయన పేద ప్రజలకు కూడు కావాలి. మనలాగే బతికినటువంటి వాళ్ళకు చదువుకునే అవకాశం లేదు, ఉద్యోగం చేసే అవకాశం లేదు, కనీసం గోషి కట్టుకునేటువంటి అవకాశం లేని పీడిత ప్రజలకి ఇలా భారతదేశంలో మేము లేమా అనేటువంటి ఒక ప్రశ్నను ఇలా ఆదివాసీల వైపు నుండి రామచంద్రారెడ్డి ప్రశ్నించాడు. ఈ ప్రశ్న కొనసాగుతుందనేటువంటి భయం చేత ఇలా రామచంద్రారెడ్డిని పట్టుకొని కాల్చేసారు. మీరు ఇద్దరు మీ దగ్గర ఉన్నారు, సత్యనారాయణ, రామచంద్రారెడ్డి, చర్చలు జరపని ఉంటుంది. వాళ్ళని కన్విన్స్ చేయనుంటుంది. వాళ్ళ నోటి మాటతోనే ఏం తప్పు చేశారో చెప్పేనుంటుంది. అట్లా చెప్పకుండా మీరు వారిని కాల్ చేయడం ద్వారా ఇవాళ సమాజానికి ఏమి ఇవ్వదలుచుకున్నారు అంటే పోరాడేటువంటి వాళ్ళను, ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళను మేము డెఫినెట్గా హతమారుస్తామనేటువంటి ఈ అంతక సంస్కృతిని బీజేపీ విడనాడి వారితో చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తాం.